ఇరాన్ దాడుల్లో గల్ఫ్ దేశాలైతే విలవిలలాడిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తున్నది ఇరాన్. బహ్రెయిన్, ఖతార్, దుబాయ్, కువైట్ ఇవన్నీ ఇప్పుడు సౌదీ కావచ్చు, జోర్డాన్ కావచ్చు వరుసగా ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ దుబాయ్ మీదన 541 డ్రోన్స్, 165 మిస్సైళ్లు ప్రయోగించింది ఇరాన్. కువైట్ మీదన 97 మిస్సైళ్లు, 213 డ్రోన్లు ప్రయోగించింది. ఎడతెరిపి లేకుండా విరుచుకు పడుతోంది. ఒక నిర్దేశిత లక్ష్యం అంటూ ఏమి లేదు. జనావాసాలు, ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాలు, ఆస్తులు, వ్యాపార వాణిజ్య సముదాయాల్ని విధ్వంసం చేసి వదిలిపెడుతోంది ఇరాన్. అంటే దాని లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. ఏంటంటే ఆయా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలనుకుంటుంది. ఆయా దేశాల్లో ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగారు. అరబ్ దేశాల్లోకి వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఉపాధి పొందేవాళ్ళు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు. యుద్ధం జరుగుతుంటే ఎవడు పెట్టుబడి పెట్టడు. కాబట్టి అవి యుద్ధంలోనే ఉన్నాయి అన్నటువంటి సంకేతం ఇవ్వడం ద్వారా ఇరాన్ రివర్స్ ఎఫెక్ట్ భారీ ఎత్తున చేస్తుంది.